పెట్టిరు అయిపోయింది. ఇక 13 నుంచి ప్రజా ఉద్యమం. కాంగ్రెస్ చేతగాని వల్లే కేఆర్ఎంబి ఎకీ ప్రాజెక్టులు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన రేవంత్. జల హక్కులు కాపాడేందుకు పెద్ద ఎత్తున తరలిరండి. చెలో నల్గొండ సభను విజయవంతం చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్కు అవగాహన లేదు. రాజకీయ దురుద్దేశంతోనే బురద జల్లుతున్నారు. మేడి పండుల రాష్ట్ర బడ్జెట్ హామీలన్నీ గాలికి. 6 గ్యారెంటీలకు 1.25 లక్షల కోట్లు కావాలి. బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చింది 53,000 కోట్లే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమని చెప్పిండు అంటే 13వ తారీఖు నుండి ప్రజా ఉద్యమం ఉండబోతుంది అని చెప్పిండు. ఎవరు చెప్పిండు? మాజీ మంత్రివర్యులు చెప్పిండు. ఎందుకు చెప్పిండు అంటే 13వ తారీఖు నుండి పూర్తి స్థాయిలో కూడా నల్గొండలో సభ ఉండబోతుంది. ఆ నల్గొండ సభకు సంబంధించి ఒకసారి మీకు ఇనవెట్టే ప్రయత్నం చేస్తా. అసలు ఏంటిది ఏం కథ అనేది, నల్గొండకు సంబంధించి ఎందుకు పోవాలి ఏం కథ అనేది నేను పోతనే గాములేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే. అరరర సూడాగల్లో దానా మాట అంతులేని జనామంట. చెలో పల్లె పల్లె గదులుతుందంట, నల్లగొండ నిండుతుందంట. గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే అమ్మ కలిసే వస్తానే. గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే, గులాబీ జెండను ఎత్తుతానే. అరరరే సన్నా బియ్యం దిన్నోళ్ళంతా కేసీఆర్ను చూడానికే. గా కళ్యాణ లక్ష్మి చెల్లెకు కన్నీరు దుర్సిండంట. అరరర గులాబీ జెండా నెత్తి నేను పోతానే అమ్మ గదిలిపోతానే. గా కేసీఆర్ను చూడానికే పోయి వస్తానే అమ్మ సాగానం. నల్లగొండ జిల్లా సభకు నేను పోతానే అమ్మ నేను పోతానే. గాములేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే. అరరర సూడాగల్లో దానా మాట అంతులేని జైనామంట. చెలో పల్లె పల్లె గదులుతుందంట, నల్లగొండ నిండుతుందంట. గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే అమ్మ కలిసే వస్తానే. గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే, గులాబీ జెండను ఎత్తుతానే. అరరర సన్నా బియ్యం దిన్నోళ్ళంతా కేసీఆర్ను చూడానికే. గా కళ్యాణ లక్ష్మి చెల్లెకు కన్నీరు దుర్సిండంట. అరరర గులాబీ జెండా నెత్తి నేను పోతానే అమ్మ గదిలిపోతానే. గా కేసీఆర్ను చూడానికే పోయి వస్తానే అమ్మ సాగానంపవే. విన్నారు కదా, ఇది ఒక యువకుడు వాడిన పాట. ఎందుకు అంటే నల్గొండ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరగబోతున్నది, 13న ఉద్యమం ఎందుకు వస్తున్నది, ఏం కథ అనేది దానికి సంబంధించిన అంశానికి సంబంధించి మీకు చెప్పిన. 13వ తారీఖు నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభకు యావత్తు తెలంగాణ సమాజం అంతా కదిలి వెళ్ళండి. మన నీళ్ల కోసం మనం పోరాటం చేద్దాం. మన బుక్కెడు నీళ్ళ కోసం గుంజుకునే ప్రయత్నం అయిపోయింది. ఈరోజు నాగార్జున సాగర్, శ్రీశైలం అయినా, శ్రీరామ్ ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాజెక్టులైనా కూడా మన ప్రాజెక్టులు మనవే. ఏ విధంగా కేఆర్ఎంబీకి అప్పచెప్తారు అనే విషయాన్ని నినాదించండి. ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మనపై ఉన్నది. కాబట్టి ఇప్పుడు కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రతి అంశానికి కూడా ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడెవడో మాటలు ఈయన మాత్రం ఆగం కాకూరి, మన తెలంగాణ ఆగం చేయకూరి. ఇప్పటికే ఆగం అయిపోయింది చాలా వరకు. తెలంగాణకు సంబంధించి రైతు రాక్షసుడు ఎవరు, ఏం కథ అనేది కూడా ఈరోజు నేను చర్చ పెట్టబోతున్నా. చలో నల్గొండకు సిద్ధం కాండి 13వ తారీఖు రోజున. సో పూర్తి స్థాయిలో కూడా మద్దతు కూడా తెలపండి. ఖచ్చితంగా కూడా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.